హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను పుట్టగొడుగులు మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి. ఇవి సూపర్ మార్కెట్లోంచి కొని తీసుకొచ్చినవి. వీటి ముందు శుభ్రంగా కడుక్కొని 2 ముక్కల్లా కట్ చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, 2 ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ముందుగా జీడిపప్పుని, హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి అప్పటికప్పుడు నూరుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు నూనెలో ఇట్లా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కారం వేసుకొని ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. దీనికోసం మనం 2 టమాటాలు ముందుగా పేస్ట్ చేసుకోవాలండి. గ్రేవీ కావాలంటే టమాటా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఈ 2గా పేస్ట్ చేసుకునే టమాటాలని మష్రూమ్స్లో వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చూసారా, దగ్గరికి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కస్తూరి మేతి తీసుకొని వేసుకోవాలండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. కస్తూరి మేతి లాస్ట్కి వేసుకొని కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి. అంతేనండి, మన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. బాగా దగ్గరికి సిమ్లో పెట్టుకొని గ్రేవీలాగా మగ్గపెట్టుకోవాలండి. ఇది వేడివేడి చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.